యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్, వ్యక్తిగత నట శిక్షణ. ఆ స్థలము ఎరిగిన అభ్యాసములు, స్పేస్ అవేర్నెస్ ఎక్సర్సైజెస్, అంతర్గతమైన మరియు బాహ్యమైన శక్తిని సులభంగా తెలుసుకుని, ఇప్పుడు నటుడు తాను ఎంత స్థలమును ఆక్రమించగలిగిన దానితో సంబంధమును పరిశీలించవలెను. నటుడు తను ఎంత స్థలమును ఆక్రమించగలడో తెలుసుకోవటానికి వ్యక్తిగత కండర సారళ్యము స్థితిని నటుడు మళ్ళీ స్థిరపరచుకోవటానికి మొదలుపెట్టాలి. అభ్యాసము 7. కొట్టుకొని పోవుట లేక తోసుకొని పోవుట. మీరు కండర సారళ్యము పొందిన తర్వాత మీ కాళ్ళ మీద గదిలో నెమ్మదిగా నడవండి. మొదటిగా మీ శ్వాస మీద ఏకాగ్రతను నిలపండి. మీరు నడుస్తున్న కొలది అప్పుడప్పుడు మీ చేతుల్లో, మెడలో మరియు భుజములలో అవసరమైన ఒత్తిడిని పరీక్షించుకోండి. మీ మోకాళ్ళు తేలికగా మరియు సహజముగా పంచగలిగినట్లు నిశ్చితముగా ఉండాలి. మీ 2 చేతుల్లో 3 మరియు 4 వేళ్లను ఆడించండి. అవి ఆ భాగాలను విశ్రాంతినిస్తాయి. నిశ్శబ్దముగా ఉండండి. ఇతరులతో భౌతికముగా కానీ దృష్టిపరంగా కానీ సంబంధం పెట్టుకోవద్దు. జనం మీ వైపుకు దృష్టి మరలకుండా మీ కళ్ళను లక్ష్యము లేకుండా మెల్లని సంచలనం చేయనివ్వండి. కానీ ఎవరి మీద కానీ ఏ వస్తువు మీద కానీ కేంద్రీకరించవద్దు. మీ బుద్ధిని మీ శ్వాసతో ఆక్రమించుకున్నట్లు చేయండి. యాజ్ యు మూవ్, యువర్ బాడీ ఈజ్ ఆటోమేటికల్లీ molding your space by moving into it. That is, it is filling empty air with your mass, as well as making waves and abstract impression in the air around you. In order to perceive your own energy and mass as it imprints itself upon space, first try to perceive the space molding that occurs from the impact of other people as they walk past you. Turn your mind from concentration upon your breathing to conscious search for the feeling of the waves in space from others walking by you. If you really concentrate, you can automatically feel their energy in space as it strikes you. మీ మొత్తము శక్తి మీదకు మరియు మీ శరీరము మీదకు మీ ఏకాగ్రతను మరల్చండి. మీ సొంత ప్రదేశముగా భావించటం
లేక కనుగొనటం మొదలు పెట్టండి. తేలికైనట్లు ఇంద్రియ జ్ఞానము వెంట వస్తుంది. ప్రతి కదలిక కొత్త ఇంద్రియ జ్ఞానము కలిగిస్తుంది. మీ శరీరము బరువు తగ్గుతున్నట్లు భావించడాన్ని అధికంగా కలిగిస్తుంది. రాశి మాస్ లేకుండా తెలియకుండా నడుస్తున్నట్లు, మీరు వదిలి వెళ్ళిపోతున్నట్లు లేక తేలి వెళ్ళిపోతున్నట్లు ప్రత్యేకమైన వైవిధ్యమైన జ్ఞానమును మీరు పొందుతారు. ప్రదేశములో స్వయంగా జ్ఞానము పొందటం వల్ల భౌతికంగా మరియు మానసికంగా స్వేచ్ఛను పొందే మొదటి ప్రయోజనం కలుగుతుంది. శరీరము తక్షణమే అందంగా అవుతుంది మరియు మనసుకు బాధలు లేనట్లవుతుంది. ఈ అభ్యాసములు తరగతి గదులకు, రిహార్సల్స్కు, రంగస్థలమునకు కాక నిత్య జీవితంలో కూడా ప్రదేశమును ఆక్రమించుకోవటం వల్ల జీవితానుభవం కూడా వస్తుంది. అభ్యాసం 8. కంటితో సంబంధం. పై అభ్యాసములలో వలె తెలుసుకుంటూ కదులుతుంటే తక్కిన జనంతో కొన్ని సెకండ్లు కళ్ళతో సంబంధం పెట్టుకోండి. కళ్ళతో సంబంధం పెట్టుకునేటప్పుడు నిశ్శబ్దంగా ఉండటం ముఖ్యం. సహజముగా వచ్చే నవ్వు లేక తలయూపు అనుమతించవచ్చును. అయినప్పటికీ ఒకవేళ ఈ ప్రతిచర్యలు చెదరగొడుతున్నా మరియు ఇవి ఒకవేళ ఒత్తిడిని కలిగించటం మొదలుపెట్టిన, స్వీయ చైతన్యం కలిగించిన కంటి సంబంధమును మానుకోవాలి మరియు తిరిగి మీ సొంత ప్రదేశం లేక శ్వాస మీద ఏకాగ్రతను నిలపాలి. తర్వాత ఇతరుల మీద కంటి సంబంధం ప్రయత్నించవలెను. దాని ఫలితంగా సుఖంగా, విశ్రాంతిగా కంటి సంబంధం ఉండాలి. ఇతరులతో కంటి సంబంధం ఒకరి యొక్క జ్ఞానము, ఇతరుల శక్తి మరియు శరీరములకు విస్తరిస్తుంది. అభ్యాసము 9. గదిని పరిశీలించటము. గదిలో ఇతరులతో కంటి సంబంధం పెట్టుకున్న తర్వాత గది మీదకు మీ శ్రద్ధను మరల్చండి మరియు అందులో ఉన్న నిర్జీవమైన వస్తువుల మీదకు దృష్టి మరల్చండి. జాగ్రత్తగా గదిని పరిశీలించండి, కానీ దేనిని ముట్టుకోకండి. గది గోడలు, కిటికీలు, తలుపులు పరిశీలించండి. వాటి స్థానములను, ఆకారమును, ఉపరితల స్థితులను, రంగులను మరియు అటువంటివి గుర్తించండి. అలాగే ప్రతి వస్తువును పరిశీలించండి. గది వాతావరణముకు మీ జ్ఞానమును పెంపొందించుకోండి. వెలుతురు మరియు చీకటి రీతుల తారతమ్యము నుంచి భావస్థితి అర్థము జనిస్తున్నదా? మీ పరిశీలనను సామూహిక చర్చతో అభ్యాసము పూర్తి చేయండి.
ఇంతవరకు పాత్రను చేర్చకుండా ఈ అభ్యాసములు చేర్చటం జరిగింది. ఈ వ్యక్తిగత అభ్యాసములు మనకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి. మరికొన్ని విషయాలు మరో భాగంలో